అందరికీ నమస్కారం. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు లిఖిత్ గుప్తా యూట్యూబ్ ఛానల్. సో, అయితే ఈరోజు మీ అందరి కోసం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో, అది ఏంటంటే, అయితే చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్‌కి థంబ్‌నెయిల్స్ చేసేవాళ్ళు దొరకట్లేరనమాట. అంటే దొరుకుతున్నారు, బట్ వాళ్ళకి నచ్చేట్టుగా చేయట్లేరు. కొన్ని మీడియాస్, కొన్ని సెపరేట్ డిజిటల్ మీడియాస్ అనేవి ఉంటున్నాయి. వాళ్ళే చేస్తున్నారు. అంటే కొన్ని ఛానెల్స్ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. ఇలా జరుగుతుంది. అంటే సెపరేట్‌గా ఫ్రీలాన్సింగ్ అంటే వాళ్ళకి సెపరేట్‌గా డిజైనర్స్ అయితే దొరకట్లేదనమాట. సో, అలా చాలామంది నా దగ్గరికైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. అన్న వాళ్ళు చాలామంది చేశారు. బట్ మాకు నచ్చలేదు. ఒకసారి చేయండి అన్న అని చాలామంది కూడా అడగడం జరిగింది. సో, అలా నేను ఎంతోమంది అంటే నా దగ్గరికి నా యూట్యూబ్ ఛానల్ నుంచి అంటే నేను నార్మల్‌గా రీసెంట్‌గా నా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్‌లో. అప్పటి నుంచి నాకైతే చాలామంది అంటే ఒక 10-20 మెంబర్స్ దాకా నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళలో ఒక 10 మెంబర్స్ దాకా నేనైతే క్లయింట్స్‌కి థంబ్‌నెయిల్స్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఉన్నది చెప్పాలి అంటే నాకు 1000 మంది వచ్చారు, 100 మంది వచ్చారంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్. సో, నాకు వచ్చింది ఒక 10-20 మంది అయితే రావడం జరిగింది. వాళ్ళలో కొంతమందికి థంబ్‌నెయిల్స్ అయితే నేను చేసి ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అరే మన గురించి మనం కొంచెం యూట్యూబ్‌లో చెప్తే చాలామంది అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా! వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో అనేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది. నేను ఇప్పటివరకు చాలా ఫోక్ సాంగ్స్‌కి చేశాను. ఫోక్ సాంగ్స్ అంటే నన్ను మీట్ అవుతారు, నాకు చేస్తారు. బట్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి వ్లాగ్స్ చేసే వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు అనే ఉద్దేశంతో ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో, ఒక్కసారి నేను చేసిన థంబ్‌నెయిల్స్ అనేవి ఎలా ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. నేను చేసిన థంబ్‌నెయిల్స్ గనుక మీకు నచ్చితేనే నాకు వర్క్ ఇవ్వండి. లేకపోతే అస్సలకి వద్దు. ఎందుకంటే నేను చేసిన థంబ్‌నెయిల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఒకసారి డిస్ప్లే చేస్తాను. అవి గనక మీకు నచ్చితేనే నాకైతే వర్క్ ఇవ్వండి. అండ్ వర్క్ ఇచ్చాక మీరు అంటే ఒక 1 డే ముందు నాకు వర్క్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే నా టైమింగ్స్ కూడా కొంచెం అవి చూసుకోవాలి కాబట్టి ఒక 1 డే ముందు ఆర్ 2 డేస్ ముందు నాకు వర్క్ ఇస్తే మీకు మంచి ఎఫిషియెంట్‌గా అండ్ చాలా మంచిగా వర్క్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే థంబ్‌నెయిల్స్ చూద్దాం. థంబ్‌నెయిల్స్ చూసాక మళ్ళీ మాట్లాడుదాం. ఒకసారి అయితే థంబ్‌నెయిల్స్ చూద్దాం. థంబ్‌నెయిల్స్ చూసాక మళ్ళీ సో, చూసారు కదా థంబ్‌నెయిల్స్ ఎలా ఉన్నాయి? థంబ్‌నెయిల్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. సో, మీకు ఇట్లానే కాదండి ఇంకా బెటర్‌గా మీరు అనుకునే విధంగా థంబ్‌నెయిల్స్‌ని అయితే నేను చేయడం జరుగుతుందనమాట. సో, అంటే క్లయింట్‌ని 100% సాటిస్ఫై చేస్తాను. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే క్లయింట్ సాటిస్ఫై కాకపోతే నాకు కూడా నచ్చదనమాట. సో, క్లయింట్‌కి ఎలా కావాలంటే అలా అన్ని సార్లు చేంజెస్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే మరీ మొత్తం థంబ్‌నెయిల్ మొత్తం చేంజ్ చేసి మళ్ళీ అంటే చేయరు ఎవ్వరు కూడా. బట్ ఒక లిమిటెడ్ చేంజెస్ అయితే కంపల్సరీ చేయడం జరుగుతుంది క్లయింట్‌ని సాటిస్ఫై చేయడానికి. ఓకేనా? చాలామంది డిజైనర్స్ ఏం చేస్తారంటే క్లయింట్ సాటిస్ఫాక్షన్ చూడరనమాట. అంటే వాళ్ళు చేసి పంపిస్తారు, అదే ఫిక్స్ అంటారు. బట్ నేనైతే అలా కాదు, నిజం చెప్తున్నాను. నేను క్లయింట్‌ని సాటిస్ఫై చేసేంత వరకు థంబ్‌నెయిల్ అయితే చేస్తాను మ్యాక్సిమం. బట్ కొన్నిసార్లు నాకు ఓపిక కోల్పోతే నేనేం చేయలేను కదా! అంటే చేసేవరకి చాలా ఓపికతో చేస్తాను. బట్ అది ఓపిక క్రాస్ అయితే నేను కూడా ఏం చేయలేననమాట. సో, చేసే కాడికైతే కంపల్సరీ మ్యాక్సిమం క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. సో, ఒక్కసారి నన్ను అప్రోచ్ అవ్వండి. మీ వ్లాగ్స్‌కి కానీ, మీ సాంగ్స్‌కి కానీ ఇంకా ఎలాంటి థంబ్‌నెయిల్ అయినా. సో, థంబ్‌నెయిల్స్ అనేవి కాదు, పోస్టర్స్, డిజైన్స్, ఇన్‌స్టా పోస్టర్స్ ఉంటాయి కదా! ఇన్‌స్టా పోస్టర్స్, షార్ట్స్‌కి పోస్టర్స్ అలా అన్ని పోస్టర్స్, అన్ని డిజైన్స్ వర్క్ నేనైతే చేయడం జరుగుతుంది. సో, ఎవరికైనా థంబ్‌నెయిల్స్ కావాలి అన్నా, డిజైన్స్ కావాలన్నా వెంటనే మా లిఖిత్ గ్రాఫిక్స్‌ని అప్రోచ్ అవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కి కానీ, లేకుంటే మెయిల్‌కి కానీ మెసేజ్ చేయండి. వితిన్ అవర్స్‌లో రిప్లైస్ ఉంటుంది. వితిన్ డేస్‌లో వర్క్ కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. వితిన్ డేస్ ఎందుకంటున్నా అంటే నేను టైం చూసుకోవాలి కాబట్టి, అంటే టైం మెయింటెనెన్స్ చేసుకుంటూ మీకు వితిన్ 1 డే, 2 డేస్‌లో కంప్లీట్ చేసి ఇస్తాను మ్యాక్సిమం. కొన్నిసార్లు కాకపోవచ్చు. సో, దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్.
ఇది అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో సారీ, అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, తమ్నేల్కి ఎంత కాస్ట్ తీసుకుంటా అనేసి. సో తమ్నేల్కి ఎంత కాస్ట్ తీసుకుంటా అనేది నేనైతే డైరెక్ట్గా చెప్పను. మీరైతే నాకు మెయిల్ కానీ లేకుంటే నెంబర్కి కానీ మెసేజ్ చేయండి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఉంటా మరి, నమస్తే.